గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో వాయిస్ క్లియర్గా ఉందన్న ఒకసారి చెప్పండి. హాయ్ అమలత, హాయ్ అమ్మా. సో వాయిస్ ఓకేనా నాన్న ఒకసారి చెప్పండి. సో వాయిస్ ఓకేనా అక్కడ చూడండి ఒకసారి. ఎస్ ఓకే రైట్. చూడండి, ఇక మనం ప్రతిరోజు ఆర్ఆర్బీకి సంబంధించి ఏవైతే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అనే మనం చెప్పుకుంటూ ఉన్నాం. సో మనకు హాయ్. సో ముందుగా మన యొక్క కోర్సులను ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఏ విధంగా ఉన్నాయంటే ఆర్ఆర్బీ జేఈ కానీ గ్రూప్ డి మళ్ళీ మనకు నోటిఫికేషన్ అనేది 22,000 నోటిఫికేషన్ అనేది జనవరి కానీ ఫిబ్రవరిలో రావచ్చు. లేదనుకుంటే మనకు ఓవరాల్గా ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కలిపి మనకు అక్టోబర్లో నోటిఫికేషన్ రావచ్చునన్నా. సో గుర్తుపెట్టుకోండి. ఇంకా మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 3 సంబంధించి కూడా మనకు స్టేటస్ అనేది ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకొక మనకు టెక్నీషియన్లు మాత్రం మనకు తక్కువ రోజులు ఎగ్జామ్ జరుగుతాయి. కాబట్టి కొంచెం మనకు ఎర్లీ డేస్లో మనకు అయిపోవడానికి అక్కడ హోప్ ఉంటుంది. ఓకేనా. సో మరి ఇక్కడ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కూడా మనకు మన యొక్క యాప్లో 1000 రూపాయలకి కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ యొక్క వీటికంటే మనం ప్రతిరోజు చెప్తున్నట్టే సో ఎన్సీఆర్టీ ఏదైతే ఉందో, సో ఈ ఎన్సీఆర్టీ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరూ కూడా చదవండి. ఓన్లీ ఎన్సీఆర్టీ మాత్రమే చదవండి అని చెప్తా ఉన్నాను. సో ఎందుకు సార్ అంటే ఆర్ఆర్బీ ఏదైనా సరే ఎన్సీఆర్టీ మీదే బేస్ అయి ఉంటుంది. కాబట్టి సో ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ ఏఎల్పీ ఎనీ కాంపిటేటివ్ అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్సీఆర్టీ బేస్ మీదే మనకు అడుగుతున్నాడన్న. సో అందుకనే మన యొక్క యాప్లో ఎన్సీఆర్టీ అంతా కూడా మన యొక్క యాప్లో ఉంది. సో అందరూ కూడా విజిట్ చేసి పర్చేస్ చేయడానికి చూడండి. ఓకే రైట్. ఎస్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్ కార్తిక్, గుడ్ ఈవినింగ్ శృతి, గుడ్ ఈవినింగ్ యశోద, గుడ్ ఈవినింగ్ భాను. రైట్ చూడండి నన్ను ఇక్కడ 2 సంఖ్యల గరిష్ట సామాన్య హెచ్సిఎఫ్ ఇచ్చాడు. ఎంత అంటే 20. వాటి కనిష్ట సామాన్య గుణిజం ఎల్సిఎం వచ్చేసి 2880. ఒక సంఖ్య 180 అయితే రెండో సంఖ్య ఎంత అని అడుగుతున్నాను నన్ను ఇక్కడ. సో ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers is 20 and their LCM is 2880. if one of the number is 180 then the other number is what? సో రెండవ నెంబర్ అడుగుతున్నాను అన్న. ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ క్రిష్. సో చెప్పేసేలా ఆన్సర్. సో స్పీడ్గా మీరు ఉంటే నేను కూడా స్పీడ్గా వెళ్ళిపోదాం. ఓకే ఎస్ గుడ్ ఈవినింగ్ క్రిష్. ఎస్ వెరీ గుడ్. సో అందరూ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి అన్న. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసుకుంటూ ఉండండి. ఓకే రైట్. చూడండి ఇక్కడ ఎల్సిఎం మరియు హెచ్సిఎఫ్ ఒక నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్స్ టు నెంబర్ 1 ఇంటూ నెంబర్ 2 అన్న. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి ఎల్సిఎం మనకి ఇంత ఇచ్చాడు సార్ అంటే 2880 అండి. హెచ్సిఎఫ్ ఎంత అంటే 20. ఒక నెంబర్ మనకి ఇవ్వడం జరిగింది 180. అనదర్ నెంబర్ ఏంటి? ఓకేనా. సో చూడు ఇక్కడ 0కి 0 క్యాన్సిల్, 2 1s 2 9s, 9 టేబుల్లో 2 3s 27, సారీ 9 3s 27, 9 2s 18. సో నా ఆన్సర్ 32తో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ 33 ఉంది, 32 ఉంది, 33. సో ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ యావరేజ్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాడు. గుడ్ ఈవినింగ్ పూజ. చూడండి, ఒక తరగతిలోని 59 మంది విద్యార్థులు సగటు వయసు 25 సంవత్సరాలంట. ఉపాధ్యాయుని వయసు కూడా చేర్చినప్పుడు సగటు వయసు అర్ధ సంవత్సరం అనేది పెరుగుతుంది. అయితే ఉపాధ్యాయుని వయసు ఎంత అని అడుగుతున్నాడు అండి. ఇక్కడ ఉపాధ్యాయుని వయసు ఎంత అని అడుగుతున్నాడు. సో యావరేజ్ సంబంధించి మనం ప్రతిరోజు కూడా 1 లేదా 2 క్వశ్చన్లు అనేవి చూస్తూ ఉన్నాం. మరి
టీచర్స్ ఏజ్ కానీ లేదా క్రికెటర్స్ ఒక స్కోర్ కానీ లేదా ఒక తరగతి ఒక విద్యార్థి వెళ్ళిపోయి బరువులు కానీ ఇలా ఇచ్చినప్పుడు మనకు సో మనం డైరెక్ట్గా ఆన్సర్ అనేది పెట్టవచ్చు అని మనం ఆల్రెడీ నేర్చేసుకున్నాం. వెరీ గుడ్. 55. వెరీ గుడ్ వెంకట్. ఓకే రైట్. చూడండి ఇక్కడ సో 59 విద్యార్థులు ఇచ్చాడు నాన్న. సో 59 ఇంటూ 25 సంవత్సరాలని వేసేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. ఇలా మళ్ళీ చేసుకొని కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది మనకు. ఆల్రెడీ మనకి 59 మంది విద్యార్థుల యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడంటే 25 ఇచ్చాడు నాన్న. రైట్. తర్వాత ఏమైందంటే ఒక టీచర్ వచ్చి చేరాడు. అప్పుడు 59 విద్యార్థులు అయితే ఒక టీచర్తో కలిపితే ఏమవుతారంటే 60 మంది అవుతారు. ఇప్పుడు మరి యావరేజ్ ఏమైంది? అర్ధ సంవత్సరం ఇంక్రీజ్ అయిందంటే 1/2 అనేది ఇంక్రీజ్ అయింది. అంటే మనకు ఓవరాల్గా ఎంత ఇంక్రీజ్ అయినట్టు అక్కడ 30 అనేది ఇంక్రీజ్ అయింది. మరి మొత్తంగా ఎంత అంటే 55 సంవత్సరాలు అనేది టీచర్ యొక్క వయసునన్న. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. రైట్. 12 మీటర్లు 14 మీటర్లు మరియు 16 మీటర్లు భుజాలు కలిగిన త్రిభుజం యొక్క వైశాల్యం కనుగొనండి అన్నాడండి ఇక్కడ. సో త్రిభుజం యొక్క వైశాల్యం అడుగుతున్నాడండి. సో ఆన్సర్ చేయండి. సో వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. గుడ్ ఈవినింగ్ శైలజ. ఎస్, వెరీ గుడ్. పన్నెండు మీటర్లు 14 మీటర్లు మరియు 16 మీటర్లు భుజాలు కలిగిన త్రిభుజం యొక్క వైశాల్యం కనుగొనండి. హాయ్ మౌనిక, గుడ్ ఈవినింగ్. ఓకే. చూడండి ఇక్కడ ఒక త్రిభుజం యొక్క వైశాల్యం 3 భుజాలు ఇచ్చినప్పుడు దాని వైశాల్యం అడిగితే మనకు ఆల్రెడీ తెలుసండి ఏంటంటే ఫార్ములా S ఇంటూ S మైనస్ ఏ S మైనస్ బి S మైనస్ సి. సో రూట్ ఓవర్ అండి త్రిభుజం యొక్క ఏరియా ఫార్ములా ఇది. మరి ఇక్కడ చూస్తే సార్ ఏబిసి ఉన్నాయి కానీ మరి ఎస్ అనేది ఎలా వస్తుంది సార్ అంటే ఇక్కడ ఎస్ అనేది కావాలంటే a ప్లస్ బి ప్లస్ సి బై 2 నాన్న. a ప్లస్ బి ప్లస్ సి బై 2. మరి ఇక్కడ చూద్దాం ఏ వాల్యూ 12 ప్లస్ 14 ఎంత అంటే 26. 26 ప్లస్ 16 ఎంత అంటే 42. సో 42/2 అంటే ఎంత వస్తుంది అంటే 21 అనేది ఎస్ వాల్యూ రావడం జరిగింది. 21. వెరీ గుడ్. రైట్. మరి 21 చూద్దాం ఇక్కడ రూట్ ఓవర్ ఎస్ అంటే 21 ఇంటూ సో 21లో నుంచి 12 తీసేస్తే ఏమొస్తుంది అంటే 9 అమ్మా ఇంటూ సో 12లో నుంచి 21లో నుంచి 14 తీసేస్తే ఎంత వస్తుంది అంటే మనకు 7 ఇంటూ సో 21లో నుంచి 16 తీసేస్తే ఏమొస్తుంది అంటే 5. సో మన ఆన్సర్ అయిపోయింది. సో ఈ 21ని మళ్ళీ మనం ఏం చేయొచ్చు అంటే 3 ఇంటూ 7గా రాయొచ్చు. మరి 9ని 3 ఇంటూ 3గా రాయొచ్చు. సో 7 ఇంటూ 7 5. సో ఇది మన ఆన్సరు. సో అన్నీ కూడా రూట్ లోపల ఎప్పుడైనా సరే 2 ఒకేలాంటి నెంబర్లు ఉంటే మనం ఏం చేయాలంటే ఒక నెంబర్ అనేది బయటకు తీసుకురావాలి. మరి ఇక్కడ చూద్దాం ఒకసారి 2 3లు ఉన్నాయి, ఒక 3 బయటికి తీసుకొచ్చాను. మరి ఇక్కడ చూస్తే 2 7లు ఉన్నాయి, ఒక 7 బయటికి తీసుకొచ్చాను అన్న. మరి ఒక 3 ఉంది, ఒక 5 ఉంది. మరి అయిపోయింది కదా. ఇంకా లోపల ఏముంటుంది అంటే 3 ఇంటూ 5 15. సో నా ఆన్సరు 21/15 అనేది నా ఆన్సరు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. హాయ్, గుడ్ ఈవినింగ్ నాగర. రైట్. 4000 మరియు 5000 మధ్య ఉన్న సంఖ్యలలో 42తో నిశ్శేషంగా భాగించబడే అతి పెద్ద సంఖ్య ఏదని అడుగుతున్నాను ఇక్కడ. 4000 మరియు 5000 మధ్య 42తో భాగించబడే అతి పెద్ద సంఖ్య ఏదని అడుగుతున్నాడు. సో ఆన్సర్ చేయండి. సో లైక్ చేయాలి, వీడియోని లైక్ చేయండి అందరూ కూడా. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి సార్. 4000 మరియు 5000 మధ్య నాగరాణి, గుడ్ ఈవినింగ్ అమ్మా. సో 4000 మరియు 5000 మధ్య ఉన్న సంఖ్యలలో 42తో భాగించబడే అతి పెద్ద సంఖ్య ఏది? ఏ సంఖ్యలని ఎన్ని అడగట్లేదు నాన్న,
42తో భాగించబడే అతి పెద్ద సంఖ్య ఏది? ఓకేనా? ఎస్, వెరీ గుడ్. ఆప్షన్ సియా. చూద్దాం, చేయాలి ఇంకా. వాట్? ఓకే, ఎస్ఎస్సి ఆర్ఆర్బి. వెరీ గుడ్, రైట్. చూడండి ఇక్కడ మరి 42 అంటే మనం ఫస్ట్ ఈ 42 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? సో 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనం ఒకసారి 3తో చెక్ చేద్దాం ఇక్కడ. సో 9 క్యాన్సిల్ అవుతుంది, 4 2 క్యాన్సిల్, ఇది అవ్వట్లేదు కాబట్టి ఇది కాదు. 4 2 6 క్యాన్సిల్, 8 3 15, ఇది అవుతుంది. సో ఇది క్యాన్సిల్, ఇది కూడా క్యాన్సిల్, సో ఇది కూడా అవుతుంది. 6 4 10, సారీ, సో ఇది కూడా అవుతుంది. అంటే మనకు ఓన్లీ ఒక్క ఆప్షన్ మాత్రమే కట్ అయింది నాన్న. మరి ఇప్పుడు దీన్ని 7 కూడా రాయొచ్చు కదా, మనం 7 ఎక్కం కూడా రాయొచ్చు. ఓకేనా? అంటే 7 × 6గా కూడా రాయొచ్చు కదా, రైట్. సో మరి 7 అంటే ఫస్ట్ ఇది తీసేద్దాం. సో మరి 7 ఎక్కంలో అంటే లాస్ట్ నెంబర్ని డబల్ చేయాలి, అంటే 4. సో దీనిలో నుంచి తీసేస్తే 483 వస్తుంది, మళ్ళీ దీన్ని డబల్ చేస్తే 6 వస్తుంది, 42. సో ఇది కూడా కట్ అయింది. మరి ఇక్కడ సో 8 రెళ్ళు 16 నాన్న. సో 483, సో 3 రెళ్ళు 6, సో ఇది కూడా కట్ అవుతుంది. నెక్స్ట్ 6 రెళ్ళు 12, సో 4 8 3, సో 3 రెళ్ళు 6, సో ఇది కూడా కట్ అవుతుంది. సో అన్నీ కట్ అయినప్పుడు మరి ఇట్లా అన్నింటిలో పెద్ద నెంబర్ ఏదంటే ఆప్షన్ సిఏ కదా పెద్దగా ఉంది మనకు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ 10 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన ఒక స్తూపం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం 330 చదరపు సెంటీమీటర్లు. అయితే స్తూపం ఎత్తు ఎంత అని అడుగుతున్నాడు అండి. ఇక్కడ స్తూపం యొక్క ఎత్తు ఎంత అని అడుగుతున్నాడు అన్న, ఆన్సర్ చేయాలి. చెప్పాలి, ఆన్సర్ చేయాలి. సో మరి ఆన్సర్ చేయాలంటే మనకు ఫార్ములా తెలియాలి. ఓకేనా? సో ఆన్సర్ చేయండి, ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడాన్ని చూడండి. సో ఆన్సర్ అనేది మనకు రాకపోయినా పర్లేదు నాన్న, ప్రయత్నించాలి. సో ప్రయత్నిస్తూ ఉంటే మనకు ఆన్సర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అదే ఆ ఫ్లో అనేది కొట్టుకు వెళ్ళిపోతుంది. ఓకేనా? రైట్, చెప్పాలి, ఆన్సర్ చేయాలి అందరూ కూడా. ఓకే, రైట్. చూడండి ఇక్కడ సో ఏమి ఇచ్చాడంటే 2πr × h+r అమ్మా. h+r విలువ మనకి ఇచ్చేసాడు అక్కడ 330. ఓకేనా? మరి ఇక్కడ చూస్తే మనకు వ్యాసం ఇచ్చాడు నాన్న. మరి ఇది ఏమవుతుంది అంటే 5 అవుతుంది. ఎంత? 5. సో 2 × 22/7 × 5, సో h+5 = 330. ఓకే, సో మరి చూద్దాం ఒకసారి. 11 రెళ్ళు 11 3, సో 2 1 2 15. ఓకేనా? రైట్, ఒకసారి చూద్దే ఇంకా. సో 10 క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామా. సో 10 × h+5 = 15 × 7 105. సో 10h + 50 = 105. సో 10h ఏమొస్తుందంటే 55 వస్తుంది. దెన్ h ఏమొస్తుందంటే 5.5. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ నాన్న. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. 2 సంఖ్యలు 5:8 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి గరిష్ట సామాన్య భాజకం అంట 17. అయితే ఆ సంఖ్యలను కనుగొనండి అన్నాడు ఇక్కడ. 1 సెకండ్ ఆన్సర్ ఇది. సో ఆ సంఖ్యలు ఏవైనా అడిగాడు, 1 సెకండ్ ఆన్సర్. ఓకే, సో చేయండి. వెరీ గుడ్ క్రిష్. 2 సంఖ్యలు ఇచ్చాడు నాన్న, 5:7 అంట. అయితే వాటి యొక్క హెచ్సేఫ్ కూడా ఇచ్చేసాడు మనకు. సో హెచ్సేఫ్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్స్ అడిగితే డైరెక్ట్గా మనం ఆన్సర్ చేయొచ్చు కదా. చెప్పేసేయండి ఆన్సర్.
వెరీ గుడ్. ఆప్షన్ 1 ఓకే రైట్. చూడండి ఎప్పుడైనా సరే హెచ్సేఫ్ ఇచ్చి ఆ నెంబర్లు అడిగితే సో 10 హెచ్సేఫ్ ఇంటూ అక్కడ ఇచ్చే రేషియోని మల్టిప్లై చేస్తే మన ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. సో 17 5 85 అమ్మా. సో 85తో 2 ఆప్షన్లు ఉన్నాయి నాకు ఇక్కడ. సో నెక్స్ట్ 17 7 119. సో 119 కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. రైట్. ఒక వ్యక్తి ఒక వస్తువును 57% లాభానికి విక్రయించాడు. అతను దానిని 238 రూపాయలకు ఎక్కువ ధరకు విక్రయించి ఉంటే అతను 82% లాభం వచ్చేదంట. అయితే ఆ వస్తువు యొక్క కొన్న వెల ఎంత అని అడుగుతున్నాడు నన్ను ఇక్కడ. ఏమడుగుతున్నాడు? సో ఒక వస్తువు ఉంది, ఫస్ట్ 57%కి అమ్మాడు. సో దానికి ఒక లాభం అనేది ఒక X లాభం వచ్చింది ఇప్పుడు తనకు. సో మళ్ళీ ఏం చేశాడంటే ఇప్పుడు ఇంకొక X కంటే ఇంకొక 238 రూపాయలు ఎక్కువ చేసి అమ్మాడంటే ఇప్పుడు. సో ఎక్కువ చేసి అమ్మడం వలన తనకు 57% కాస్త 82% మారిపోయింది అది. అప్పుడు తన యొక్క కాస్ట్ ప్రైజ్ ఎంత అని అడుగుతున్నాడు అండి. సార్ నెట్ స్లో మీది కొద్దిగా వస్తుంది. ఎస్ ఓకే రైట్ చెప్పాలి. ఓకే రైట్ చెప్పండి. చూడండి మనకి ఎప్పుడైనా సరే మీకు ఆల్రెడీ ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం ఏంటంటే లాభము అని ఇచ్చినప్పుడు కానీ లేదా నష్టము ఇచ్చినప్పుడు కానీ ఏం చేయాలంటే మైనస్ చేయాలి. లేదు ఒకటి లాభము ఒకటి నష్టము వచ్చిందంటే ఎడిషన్ చేయాలని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మరి ఇక్కడ చూడన్నా 57% లాభం అన్నాడు, 82% లాభం అన్నాడండి. సో మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? 82% మరియు 57% అండి. మరి డిఫరెన్స్ ఎంతంటే మనకు 35% అండి. సారీ 25% అండి. 25%. మరి 25% మనకు ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 25% అనేది ఎందుకంటే సో ఫస్ట్ 57 రూపాయలు అమ్మాడు, ఇప్పుడు 82 రూపాయలు అమ్మడం వలన వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎంత? 238 రూపాయలు. సో 238 రూపాయలు. మరి నాకు కావాల్సింది ఏంటంటే కాస్ట్ ప్రైస్ కావాలన్నా. సో 25 1 25 4. సో 4 8 ఎంతంటే 32. సో ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ ఎంతమా 2 రావాలి. ఇక్కడ 9 ఉంది, 5 0 2 ఉంది కాబట్టి నా ఆన్సర్ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే ఎస్ వెరీ గుడ్. హాయ్ లక్ష్మణ్. లైక్ చేస్తే ఇంకా చాలామందికి వీడియో రీచ్ అవుతుంది. సో అదేవిధంగా ఓకేనా సరే అయిపోయింది రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ a + b 32 మరియు a - b హోల్ స్క్వేర్ వచ్చేసి 372 అయితే a మరియు bల లబ్ధాన్ని కనుగొన్నాను అన్నాడండి. ఇక్కడ లబ్ధం ప్రొడక్ట్ అడుగుతా ఉన్నాడండి ఇక్కడ. ఓకే రైట్ చెప్పాలి. సో a + b అనేది పెట్టాను. రింగ్ పెట్టారు మీరు, సైలెంట్లో మీరు రింగ్ పెట్టారు. a + b అనేది 32, a - b 372 అయితే a మరియు bల లబ్ధం ఎంత అని అడుగుతున్నాడు అన్న అక్కడ. రైట్ చెప్పాలి, ఆన్సర్ చేయాలి. 952 బిఫోర్ క్వశ్చనా. వెరీ గుడ్ లక్ష్మణ్. చెప్పేసేయాలి ఆన్సర్, స్పీడ్గా చెప్పేసేయండి అమ్మా. రైట్ చెప్పాలి. ఓకే 161. ఓకే రైట్. మనం ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు అంటే a + b హోల్ స్క్వేర్ a - b హోల్ స్క్వేర్. ఓకేనా ఇలా రాయొచ్చు కదా. సో మరి ఇలా రాసినప్పుడు ఈక్వల్స్ టు
4ab ఈక్వల్స్ టు 4ab. మరి a ప్లస్ బి మనకు ఆల్రెడీ ఉందని ఇక్కడ 32 స్క్వేర్ మైనస్ a మైనస్ బి వాల్యూ మనకు ఆల్రెడీ a మైనస్ బి హోల్ స్క్వేర్ వాల్యూనే ఇచ్చేసాడు అక్కడ 372 ఈక్వల్స్ టు 4ab. ఓకేనా. సో 32 స్క్వేర్ ఎంత వస్తుంది అంటే 32 స్క్వేర్ 2 రెళ్ళు 4 3 మూడు 9 3 రెళ్ళు 6 6 రెళ్ళ 12. సో 4 2 1024 మైనస్ 352 372. సో డిఫరెన్స్ ఎంతంటే మనకి ఇక్కడ 2 7లో 3 పోతే 3 + 2 5. సో 9లో 3 పోతే 6 652/4 నాన్న ఏబి వస్తుంది అప్పుడు. ఓకేనా. సో 4 ఎంతలంటే 4 1ల 4. సో 4 6లో 24 అంటే నా ఆన్సరు 16తో స్టార్ట్ అవ్వాలి. 16తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి 2 ఆప్షన్లు వచ్చాయి ఇక్కడ. సో 4 3ల 12 4 3ల 12. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నాన్న. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఎస్ 163 వెరీ గుడ్. సో చాలా కొంతమంది 161 చెప్తా ఉన్నారు. సో 161 చెప్పినప్పుడు కొంచెం ఆలోచించండి. ఓకే. సో ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 652 వచ్చింది. మరి 4తో భాగించాలంటే ఇక్కడ 2 ఉందంటే మరి 4 ఏదైనా సరే 1 వస్తుందా మనకు? రాదు కదా. ఓకే. సో ఆ విధంగానే మనం ఆలోచించవచ్చు కదా. ఓకే. ఎస్ చెప్పాలి, ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ వన్ చూడండి. ఇద్దరు వ్యక్తుల వయసుల మధ్య వ్యత్యాసం 30 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం పెద్దవాని వయసు చిన్నవాని వయసు కంటే 3 రెట్లు ఉంటే చిన్నవాని ప్రస్తుత వయసు ఎంత అని అడుగుతున్నాను అన్న. చిన్నవాని యొక్క ప్రస్తుత వయసు ఎంత? ఓకే. చేయాలి. వెరీ గుడ్. సో 30 ఇయర్స్. ఒకసారి మనం ఇక్కడ చూస్తే రేషియో ఏమొచ్చాడంటే A:B అనుకుందాం. A:B అనుకుంటే వీడిది 3:1. ఎప్పుడమ్మా ఇది 35 సంవత్సరాల క్రితం వారి వయసులో నిష్పత్తి ఇచ్చాడు. 5 సంవత్సరాల క్రితము అంటే బిఫోర్ ఇచ్చాడు నాన్న. 5 సంవత్సరాల క్రితము. మరి ఎప్పుడైనా సరే వాళ్ళిద్దరి డిఫరెన్స్ ఎంత అంటే మనకి ఇక్కడ డిఫరెన్స్ అనేది ఇక్కడ ఇచ్చాడు. అంటే 2 పార్ట్లు అనేది 30 సంవత్సరాలు అండి. మరొక పార్ట్ ఏమవుతుంది? 15 అవుతుంది. మరి వీడి ఏజ్ ఎంత అంటే 45 సంవత్సరాలు అన్న. మరి ఈడి ఏజ్ ఎంత అంటే 15 సంవత్సరాలు. మరి మనకు అడిగింది ఏంటి? చిన్నవాడి ప్రస్తుత వయసు ఎంత? చిన్నవాడి ప్రస్తుత వయసు ఇది ఎప్పుడమ్మా అంటే 5 సంవత్సరాల క్రితం వాడి ఏజ్ 15 సంవత్సరాలు. మరి ప్రస్తుతం ఎంత అవుతుంది అంటే 20 సంవత్సరాలు అనేది అవుతుంది అన్న. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే రైట్. 35 ఎందుకమ్మా లావణ్య? ఓకే చెక్ చేయండి. అడిగే క్వశ్చన్ ఏంటి, మనం ఏం చేస్తూ ఉన్నామమ్మా? ఓకేనా. తప్పు చేసినా పర్లేదు, క్లియర్ చేసుకోండి. ఓకే. సో ఆడు అడిగే క్వశ్చన్ ఏ విధంగా మనకు అడుగుతున్నాడు, మనం ఏం చేస్తూ ఉన్నాం. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఒక సింప్లిఫికేషన్ క్వశ్చన్ వచ్చింది నాన్న ఇక్కడ. సో సింప్లిఫికేషన్ క్వశ్చన్ వచ్చింది 22 × 6 × 8/4 × 15 - 11/4 అంట. 11/4. ఇప్పుడు దీని వాల్యూ చెప్పండి నాకు. వెరీ గుడ్ రామ్జీ. స్పీడ్గా ఉండాలి కొంచెం. ఓకే. సో స్పీడ్గా మనం ఆన్సర్ చేస్తే స్పీడ్గా మనం చేయొచ్చు. సో టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. సింప్లిఫికేషన్ చాలామంది ఏం చేస్తామంటే మిస్టేక్ చేస్తూ ఉంటాం నాన్న. సో మనకు వచ్చే బిట్ కదా అనేసి మిస్టేక్ చేస్తూ ఉంటాం. యాడ్స్ వస్తున్నాయమ్మా మనీ. ఓకే. ఎస్ 111 D చెప్తా ఉన్నా. డి ఎందుకు 111 ఎందుకు వచ్చింది ఇక్కడ? ఓకే ఆప్షన్ 1. ఓకే చూద్దాం. సో ఆప్షన్ 1. ఓకే రైట్. సో రైట్ చూడడం ఇక్కడ. సో ఫస్ట్ ఇది ఆల్రెడీ బ్రాకెట్లో ఉంది కాబట్టి దీన్ని కూడా మనం చేయొచ్చు కదా. రైట్. రైట్ సైడ్ నుంచి వద్దాం. సో 15 నాళ్ళ 60 11 60 - 11 అన్న. సో ఏమొస్తుంది అంటే మనకి ఇక్కడ 49 అంతేనా. సో 49/9
4, 49/4. సో దీని వాల్యూ చూడండి ఇక్కడ. సో 15 4 60, 60లో నుంచి 11 తీసేస్తే 49/4 వస్తుంది ఇక్కడ. మరి ఇదేమవుతుంది అంటే మనకు 2 వస్తుంది. సో 2 × 49/4 అన్న. సో 2 1 2 రెళ్ళు. మరి దీని వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి ఇక్కడ 49/2. మరి దీని వాల్యూ ఏమవుతుందంటే 22 × 6 × 49/2. సో 2 1 2 3 అంటే 66 × 49. సో 9 6 54. ఫస్ట్ డిజిట్ ఏముండాలి నాకు ఇక్కడ 4 ఉండాలి. ఫస్ట్ డిజిట్ 4 ఉంది, ఫస్ట్ డిజిట్ 5 ఉంది, ఫస్ట్ డిజిట్ 7 ఉంది, ఫస్ట్ డిజిట్ 2 ఉంది. మరి నా ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్న. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎస్, వెరీ గుడ్. లాస్ట్ డిజిట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది, ప్రొడక్ట్ ఏమీ అవసరం లేదు. ఓకే, రైట్. సో రవి అంట 50,000 రూపాయలతో పెట్టుబడి పెట్టాడు, వ్యాపారాన్ని ప్రారంభించాడు. 6 నెలల తర్వాత రాజు 1,00,000 రూపాయల పెట్టుబడితో పెట్టాడు. అయితే అతనితో చేరాడు. రవి పెట్టుబడి 1 సంవత్సరంలో వారికి మొత్తము 63,000 లాభం వచ్చింది. అయితే రాజు యొక్క వాటా ఎంత? రాజు యొక్క వాటా ఎంత అడుగుతున్నానన్న. సో రాజు యొక్క లాభం ఎంత? ఓకేనా. సో అందరూ లైక్ చేయండి సార్ వీడియోని. ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయాలండి. సో ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది వీడియో, అంతే. వెరీ గుడ్. 32500, వెరీ గుడ్. చేయాలి ఇంకా స్పీడ్గా. సో మనకు అడిగినటువంటి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి అన్న, ఏం అడుగుతున్నాడని. ఓకే, 32500, 31500, క్రిష్, శైలజ, సాయి, చంద్ర, గంగా, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ శైలజ. సో ఆన్సర్లు పెట్టి మారుస్తూ ఉన్నారు. సరే, ఫస్ట్ సొల్యూషన్ చేద్దాం ఒకసారి. సో నాకు ఇక్కడ జీరోస్తో పని లేదు నాన్న. 4 zeros-కి 4 zeros తీసేసాను ఇక్కడ. సో 5:10 వచ్చింది. సో వీడు 1 year పాటు ఉంచాడు, వీడు 6 months తర్వాత జాయిన్ అయ్యాడు. ఓకేనా. సో 12 5 60, 16 60 అంటే వాళ్ళ యొక్క ప్రాఫిట్ ఎలా వచ్చింది? 1:1 అనేది వచ్చింది. మరి వాళ్ళిద్దరికీ ప్రాఫిట్ ఇక్కడ చూస్తే ఎంత ఉందంటే 63,000 రూపాయలు ఉంది. మరి 63,000 రూపాయల్లో సగం ఎంత అవుతుంది అంటే 3,000 కాసేపు పక్కన పెడదాం. 60,000లో సగం 30,000 ప్లస్ 3,000లో సగం 1,500. 3,000 సగం 1,500. మరి నా ఆన్సరు 31,500 రూపాయలు అనేది నా ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, మరి ఒకవేళ ఆప్షన్ 2 చేసాం అనుకోండి. ఓకేనా. సో ఆప్షన్ 2 చేసేస్తే సరే చూద్దాం ఇక్కడ ఒకసారి. 2 parts అనేది 63,000 రూపాయలు అయితే మరి ఒక పార్ట్ ఏమవుతుంది? దీంతో కట్ చేస్తే 2 3 6, 2 2 4, సో 2 3 6, 2 2 2 1. ఓకే, సో ఇది సొల్యూషన్ చేసుకుంటాం. ఒకవేళ మరి ఆప్షన్ 2 చేశారనుకో 32 ఎంత అవుతుందన్న 64 అవుతుంది. మరి ఇక్కడ చూస్తే 63 ఉంది, అంటే ఇది కాదు. మరి 31 అంటే 62 వస్తుంది. ఓకేనా, ఇక్కడ 63 రావాలి, అంటే ఇది కూడా కాదు. మరి 32 64 వస్తుంది, ఇది కూడా కాదు. నా ఆన్సర్ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. రైట్. ఓకే, ఎస్, వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. రామ్జీ వెరీ గుడ్ అమ్మా. నాగరాణి వెరీ గుడ్. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. నిచ్చెన నీటిలో 3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఒక నావికుడు 50 కిలోమీటర్ ప్రవాహానికి వ్యతిరేకంగా దిశలో అప్ స్ట్రీమ్ వెళ్ళడానికి 50 కిలోమీటర్ ప్రవాహ దిశలో డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికి పట్టే సమయము కంటే రెట్టింపు సమయం అంట. అయితే ప్రవాహ దిశలో నావికుడి వేగం ఎంత అని అడుగుతున్నాడండి. ప్రవాహ దిశలో నావికుడి వేగం ఎంత అని అడుగుతున్నాడు అన్న. హాయ్ ఓబిటో.
చేయాలి, ఆన్సర్ చేయాలి. సో స్పీడ్గా ఆన్సర్ చెప్పేసి అలా మనకు అక్కడ 50తో మనకు అసలు పని లేదమ్మా, ఎందుకంటే డిస్టెన్స్ అనేది కామన్ కదా. సో మనకు దాంతో పని లేదు అసలు, ఓకేనా. సో టైం ఇచ్చాడు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చేస్తే మన ఆన్సర్ అయిపోతుంది. by 3. ఓకే, సో చూద్దాం ఒకసారి. సో మనకి ఇక్కడ v ప్లస్ u బై v మైనస్ u ఈక్వల్స్ టు 2/1 అన్న. టైం అనేది రెట్టింపు ఇచ్చాడు కదా మనకి ఇక్కడ. సో 2/1. మరి v కావాలంటే ఏం చేయొచ్చు మనం, u కావాలంటే ఏం చేయొచ్చు. v కావాలంటే ఏం చేయొచ్చు అంటే 2 కలిపి బై 2 చేయొచ్చు. v కావాలంటే ఒక దాంట్లో ఒకటి తీసేసి బై 2 చేస్తే మన ఆన్సర్ అయిపోతుంది. ఒకసారి ఇక్కడ 50 కిలోమీటర్ ప్రవాహ దిశలు డౌన్ స్ట్రీము, 50 కిలోమీటర్లు వ్యతిరేక దిశ. సో డిస్టెన్స్ అనేది కామన్ అన్న ఇక్కడ. సో డిస్టెన్స్ అనేది కామన్ కాబట్టి 2 యాడ్ చేస్తే మనకి ఇక్కడ 3/1 అనేది వస్తుంది. సో 3/1 అనేది ఎందుకు వస్తుంది అంటే v/u ఈక్వల్స్ టు 3/1. సో మరి ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే v కావాలంటే 3 ప్లస్ అంటే 2 యాడ్ చేయాలి. సో v/u ఈక్వల్స్ టు ఆల్రెడీ మనకు 3 కిలోమీటర్లు ఇచ్చేసాడు ఇక్కడ, ఓకేనా. సో v/u ఈక్వల్స్ టు 3/1. మరి ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే ప్రవాహ దిశలో అంటే a ప్లస్ b కావాలి. ప్రవాహ దిశలో కాబట్టి 4 కిలో అంటే 3+1 యాడ్ చేస్తే మన ఆన్సర్ కదా. సో 3 కిలోమీటర్లు నిశ్చల నీటిలో 3 కిలోమీటర్లు ఇచ్చాడు, ఓకే. మరి ఇక్కడ చూడు, ఈ 3 కిలోమీటర్లు 3 అయితే మరి ఒకటి కూడా ఏమవుతుంది, ఒకటే అవుతుంది అక్కడ. సో మరి a ప్లస్ b కావాలి కాబట్టి 3 + 1 4 అంటే a ప్లస్ b ప్రవాహ దిశలో a ప్లస్ b కాబట్టి ప్రవాహ దిశలో a ప్లస్ b. సో 3 + 1 4 కిలోమీటర్లు అనేది నా ఆన్సర్ అవుతుంది, ఓకే. మళ్ళీ సింప్లిఫికేషన్ నుంచి రావడం జరిగింది. సో 325 × 5 ప్లస్ 31 × 21 మైనస్ 22 ఇంటూ బ్రాకెట్ ఓపెన్ 63 మైనస్ 52 యొక్క విలువ ఎంత. సో సింప్లిఫికేషన్ ఇచ్చినప్పుడు మనకి ఎక్కువగా టైం వేస్ట్ అవుతుంది నాన్న. సో టైం వేస్ట్ అంటే స్పీడ్ క్యాలిక్యులేషన్ వచ్చినా లేదా యూనిట్స్ డిజిట్ ప్లేస్ నీకు వచ్చినా ఆన్సర్ అనేది స్పీడ్గా చేయొచ్చు. మరి స్పీడ్గా రావాలంటే మనకు డిజిటల్ సమ్ తెలియాలి అండ్ యూనిట్స్ ప్లేస్ కూడా మనకు తెలియాలి. సో ఈ రెండు మనకు తెలిస్తే సింప్లిఫికేషన్ అనేది స్పీడ్గా చేయొచ్చు, ఓకే రైట్. ఆల్ అవుట్. ఓకే 2030 రైట్. చూద్దాం ఒకసారి. సో దీన్ని ప్రొడక్ట్ చేస్తే 325 × 5. సో 5 5 25, 5 2 10 12, 5 3 15 1 16 అంటే 1625. నెక్స్ట్ దీన్ని చేసే మనకమ్మా 31 × 21. సో 21 21, సో 21 3 63, సో 65. ఇది ప్లస్, ఇక్కడ మైనస్ వస్తుంది. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 63 మైనస్ 52 అన్న. సో 9 ఎంత 9. మరి 9 2 18, 18 9 2 18 1 19 198. మరి ఈ రెండు యాడ్ చేసామనుకో 651. సో 6722 2276. దీనిలో నుంచి 198 తీసామనుకో. సో 16లో 8 తీసేస్తే 8. ఫస్ట్ డిజిట్ ఎంత 5 5 25,
10 12 5 3 15 1 16 సరిపోయింది. సో 21 1 21 21 3 63 2 65. సో 651 6 7 2 సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ సో 63లో నుంచి 52 తీసేస్తే ఇక్కడ 11 వస్తుంది నాన్న. సో 11 2 22 11 2 22 ప్లస్ 24. సో 2276 మైనస్ 242. సో ఫస్ట్ డిజిట్ 4 రావాలి. సో ఫస్ట్ డిజిట్ 4 అంటే అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ నెంబర్ ఏం రావాలి? 3 రావాలి. ఇక్కడ 4 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. స్ట్రీమ్ ప్రాబ్లం చెప్పండి సార్. మళ్ళీ చెప్తాను నాన్న. వెంకట్రావు ఓకే రైట్. చివరిలో మళ్ళీ చెప్తాను నేను స్ట్రీమ్స్. ఓకేనా? చీరలు అమ్మే ఒక దుకాణంలో 3 చీరలు కొంటే 2 చీరలు ఉచితం అనే ఆఫర్ ఉంది. వినియోగదారునికి లభించే తగ్గింపు శాతం ఎంత? దట్ మీన్స్ డిస్కౌంట్ శాతం ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ ఆర్టికల్స్ అనేది బై 1 గెట్ 1 బై 2 గెట్ 3 ఇలా మనకి ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఏంటంటే సో ఇచ్చిన డిస్కౌంట్ ఏదైతే ఉందో అది పైన వేసుకోండి అన్న. సో టోటల్ ఎప్పుడు కూడా డినామినేటర్ వేస్తే మన ఆన్సర్ తొందరగా అంటే స్పీడ్గా అయిపోతుంది. సో మళ్ళీ దాన్ని మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఏవైతే మనకు ఉచితంగా ఇచ్చారో అది న్యూమినేటర్. సో ఇచ్చిన డిస్కౌంట్ ఇచ్చినవి మరియు ఆల్రెడీ తను ఎన్ని చీరలు ఇస్తున్నాడో ఆ చీరలు కలిపేసి బైన వేస్తే మన ఆన్సర్ అయిపోతుంది. వెరీ గుడ్. 40 రైట్. చూడండి ఇక్కడ 2 చీరలు ఉచితం కాబట్టి ఆ 2 చీరల పైన సో 3 చీరలు ప్లస్ ఇవి ఒక 2 చీరలు మొత్తం 5 చీరలు ఇంటూ 100%కి ఈక్వల్. సో 5 1 5 2 దట్ ఈక్వల్స్ టు 40% అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్న. రైట్. 2 పైపులు ఏ మరియు బి ఒక ట్యాంకును వరుసగా 36 నిమిషాలు మరియు 48 నిమిషాల్లో నింపగలవు. 2 పైపులు ఒకే సమయంలో తెరిచారు మరియు కొంత సమయం తర్వాత పైప్ బిని మూసివేశారు. అయితే ట్యాంకు అరగంటలో నిండితే పైప్ బి ఎన్ని నిమిషాల తర్వాత మూసివేశారని అడుగుతున్నాడు. ఇక్కడ ఎన్ని నిమిషాల తర్వాత మూసివేశారని అడుగుతున్నాడు. రైట్ చేయాలి నన్ను ఆన్సర్ చేయాలి. సో వీడియోని లైక్ చేయండి సార్ అందరూ. వెరీ గుడ్ యశోద. చేయాలి స్పీడ్గా. ఓకే రైట్. చూడండి ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, ఏది ఇచ్చినా సరే మనం ఎల్సిఎం ఫైండ్ చేయాలి. సో మరి ఇక్కడ ఏ అనే పర్సన్ 36 నిమిషాల్లో నింపగలదు, బి అనే పర్సన్ 45 నిమిషాల్లో నింపగలదు. మరి ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఎంతనంటే ఇక్కడ 144. ఓకే. సో 36 ఎంతలంటే 36 4లు. సో 48 3లు 48 3లు. ఓకేనా రైట్. చూడండి ఇక్కడ తర్వాత ఏమన్నాడంటే ఇద్దరు కూడా కొంత సమయం చేశారు, తర్వాత కొంత సమయం తర్వాత బీని ఆపేశారు, ఇప్పుడు అరగంటలో నిండితే ఆపిన తర్వాత అరగంటలో నిండిపోయింది. అయితే బి ఎన్ని నిమిషాల తర్వాత ఆఫ్ చేశాడు? 8 minutes. వెరీ గుడ్. సో మరి ఇద్దరు కలిసి ఆల్రెడీ మనకు కొంత వర్క్ చేశారు కదన్నా. సో 7 పార్ట్స్ అనేవి 1 నిమిషంలో చేయగలిగితే మరి అరగంటలో ఎన్ని పార్ట్స్ అవుతాయి అంటే మనకి ఇక్కడ ఎల్సిఎం కరెక్టేనా? ఓకే రైట్. సో 4 3
రైట్. సో బి ఆగిపోయాడు కాబట్టి ఏ అనే పర్సన్ మాత్రమే వర్క్ చేస్తాడు లాస్ట్ 30 నిమిషాలు. మరి ఎంత అవుతుంది ఇక్కడ 120 యూనిట్స్. మరి మొత్తం యూనిట్ 144, అందులో 120 యూనిట్లు అనేది ఎవరు చేశారంటే బి అనే పర్సన్ చేశాడు కాబట్టి ఆ 120 యూనిట్లు తీసేద్దాం. సో తీసేస్తే ఇంకెన్ని ఉంటాయి అంటే 24 యూనిట్లు ఉంటాయి. 24 యూనిట్లు ఉంటాయి. మరి ఇవి ఎవరు చేశారంటే ఈ 24 యూనిట్లు ఎవరు చేశారు మనకి ఇక్కడ అంటే బి అనే పర్సన్ చేశాడు. మరి బై 3 వేస్తే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 8 నిమిషాలు అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ లక్ష్మణ్. రైట్. ఇద్దరు స్నేహితులు అనుజ్ మరియు మ్యాథ్యూ అనే నెలవారీ ఆదాయము 5:7 నిష్పత్తిలో ఉన్నాయి మరియు వారి ప్రతి నెల ఒక్కొక్కరు 10,000 రూపాయలు పొదుపు చేస్తారంట. అయితే వారి ఖర్చుల నిష్పత్తి 2:3. అయితే అనుజ్ యొక్క ఆదాయం ఎంత అని అడుగుతున్నాడండి ఇక్కడ. అనుజ్ యొక్క ఆదాయం ఎంత? సో మరి ఆప్షన్ 2 చేద్దామంటే అన్నీ కూడా 5తో తెగిపోతాయి కాబట్టి సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ 2 ఫాలో చేయడానికి లేదు అక్కడ. ఎందుకంటే అన్నీ కూడా 5తో మనకి తెగిపోతున్నాయి. ఓకేనా? సో తెగిపోతున్నాయి కాబట్టి రిపీటా చేస్తానన్నా చివరిలో చేస్తాను. ఓకే యశోద, రైట్. సో దీని ఆన్సర్ చేయండి, స్పీడ్గా చెప్పాలన్నా. ఓకే రైట్, చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ వాళ్ళ యొక్క ఇన్కమ్ వచ్చేసి 5:7, మరి ఖర్చులు వచ్చేసి 2:3. మరి ఇక్కడ పార్ట్స్ చూస్తే 4 ఉన్నాయి, ఇక్కడ గ్యాప్ చూస్తే 2 ఉంది. మరి ఈక్వల్ లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఈక్వల్ చేయాలి. ఓకేనా? సో ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఈ రెండింటి యొక్క గ్యాప్ ఎంతనంటే 2, ఈ రెండింటి యొక్క గ్యాప్ 1. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మన ఆన్సర్ అయిపోతుంది. సో 5 1 5, 7 1 7. నెక్స్ట్ 2 రెళ్ళ 4, 3 రెళ్ళ 6. మరి ఒకసారి ఇప్పుడు చూస్తే గ్యాప్ అనేది 1, ఇక్కడ కూడా గ్యాప్ 1. సో ఒక పార్ట్ అనేది మనకి ఇక్కడ ఎంతనంటే 10,000 రూపాయలు అన్న. ఒక పార్ట్ ఎంత? 10,000 రూపాయలు. మరి నాకు కావాల్సింది ఎవరమ్మా? అనుజ్ కావాలి కాబట్టి ఇంటూ 5 పార్ట్లు ఎంత? సేమ్ అవుతుంది 50,000 రూపాయలు అనేది నా ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎస్. ఓబిట్ చెప్తానన్న మళ్ళీ. ఓకే, సో డౌట్ ఎవరికి ఉందో వాళ్ళు ఉంటే మళ్ళీ చెప్పుకుందాం తర్వాత. ఓకే రైట్. సో 21 మీటర్ల పొడవున్న ఒక రైలు అదే దిశలో 4.5 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న ఒక వ్యక్తిని 12 సెకండ్లో దాటుతుందంట. ఎంత? 12 సెకండ్లో దాటుతుంది. అయితే ఆ రైలు యొక్క వేగం ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ. ట్రైన్ యొక్క స్పీడ్ అడుగుతున్నాడన్నా. సో ఆన్సర్ చేయాలి. 210 మీటర్లు పొడవున్న ఒక రైలు ఎదురుగా దిశగా వస్తున్నటువంటి 4.5 కిలోమీటర్ వేగంతో నడుస్తున్న ఒక వ్యక్తి 12 సెకండ్లో దాటాడంట. అయితే అంటే తన యొక్క రైలు యొక్క వేగం ఎంత? సో మనిషి వేగం ఇచ్చాడు కానీ మన ట్రైన్ యొక్క వేగం ఇవ్వలేదు. సో దాన్ని మనం ఫైండ్ చేయాలి ఇప్పుడు. ఓకేనా? రైట్, చెప్పండి. 58.5 ఆప్షన్ ఉందా అసలు? ఓకే చూద్దాం. రైట్. సో డిస్టెన్స్ ఎంతనంటే 210 మీటర్లు అండి. సో ఎదురుగా అన్నాడా? ఎదురు దిశలో అన్నాడు కాబట్టి సో S+4.5 ఇది కిలోమీటర్లు ఉంది కాబట్టి మనం మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేద్దాం. ఇంటూ టైం పీరియడ్ ఎంత అంటే 12 సెకండ్స్ అన్న. 12 సెకండ్స్. సో 6 2 6 3. సో 5 రెళ్ళ 10, ఈ 10కి క్యాన్సల్. ఓకేనా? రైట్. సో మరి క్రాస్ మల్టిప్లికేషన్ 3 1 3, 3 రెళ్ళ 6. సో 63లో నుంచి ఇప్పుడు ఏం చేయాలంటే 4.5 అనేది తీసేసేయాలి. 4.5 అనేది తీసేద్దాం.
మరి 5లో 5 పోతే 5 వస్తుంది. ఫస్ట్ డిజిట్ 5 రావాలి కాబట్టి అన్నిటిలో 5 ఉంది. నెక్స్ట్ 4 తీసేస్తే 6 + 2 6 + 2 8. సో ఇక్కడ 5. సో మన ఆన్సరు 58.5 అనేది మన ఆన్సర్ అవుతుంది నాన్న. ఎస్, వెరీ గుడ్. ఓకే, రైట్. 51 మంది పురుషులు ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. వారు పని ప్రారంభించిన 4 రోజుల తరువాత మరో 6 పురుషులు వారితో చేరారు. అయితే మిగిలిన పని పూర్తి చేయడానికి వారికి ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుందని అడిగాడు నన్ను ఇక్కడ. సో మొత్తం పని ఏంటంటే ఇక్కడ 51 మంది ఒప్పుకున్నారు వర్క్ చేయడానికి. ఎన్ని రోజులు? 12 రోజులు. అయితే వారు పని ప్రారంభించిన 4 రోజుల తర్వాత మరో 6 వచ్చి వాళ్ళ గ్రూప్లో చేరారు. అయితే మిగిలిన పని పూర్తి చేయడానికి వాళ్ళకు ఎంత టైం పడుతుందని అడిగాడు నేను ఇక్కడ. సో చేయండి. చేయాలి, ఆన్సర్ స్పీడ్గా చేయాలి. త్రీయా? ఓకే, చూద్దాం ఒకసారి. రైట్, చేయాలి, ఇంకా స్పీడ్గా చేయాలి నాన్న. 7 3 19. రైట్, చూడండి ఇక్కడ 51 మంది ఉన్నారు ఇక్కడ. సో ఈ 51 మంది 12 రోజులు చేయాలి. కానీ 4 రోజుల తర్వాత, ఓకేనా, 4 రోజుల తర్వాత 51 మంది కంటే ఇప్పుడు ఎంతమంది అయ్యారంటే, సో 51 రోజులు కూడా 4 చేస్తారు, 4 రోజులు చేసేస్తారు. ప్లస్ ఇంకొక కొంతమంది వచ్చి చేరారు కదా, 56 మంది ఎన్ని రోజులు చేస్తారు. ఓకేనా. సో ఇది మన ఈక్వేషను. సో చెప్పేసాను ఆన్సర్ ఇప్పుడు. సో దీన్ని సాల్వ్ చేస్తే మన ఆన్సర్ అయిపోతుంది. సో 12 1 12 12 60 61. సో 612 ఈక్వల్స్ టు 204 ప్లస్ 56t. సారీ అమ్మా, 57 నాన్న. సో 50 సో ఇది ఇటువైపు వచ్చేస్తే మనకు 204 తీసామనుకో, 804 ఈక్వల్స్ టు 57t. సో 3 19. సో 3 3 1 3 3 3 9 3 6 18. అంటే టీ ఈక్వల్స్ టు 136/19. సో 19 ఎంతలో వస్తుంది అంటే 19 7 133 అన్న. సో 19 7 133. సో 19 7 133 కాబట్టి ఓన్లీ ఒకే ఆప్షన్ ఉంది అక్కడ, సి. ఓకేనా. సో 19 7 133. రైట్, నెక్స్ట్ వన్. క్రింది సెట్లలో క్రింది సెట్లలో ఏ విధంగా సంబంధం కలిగి ఉన్నాయో అదే విధంగా సంఖ్యలకు సంబంధం కలిగి ఉన్న సెట్ను ఎంచుకోండి. ఓకేనా. ఏదో క్వశ్చన్ ఒకసారి చూద్దాం. క్వశ్చన్ మిస్టేక్లా ఉందమ్మా. ఓకే, రైట్. క్వశ్చన్ ఇస్తున్నా. సో 4 1 4 21 33 క్వశ్చన్ ఇది. సో దీంట్లో ఇంకొకటి కూడా ఇచ్చాడు. సో 10 111 141. సో ఇది క్వశ్చన్ అన్న. సో ఈ రెండింటి ఈక్వేషన్ బదులుగా ఇప్పుడు ఈ క్రింది వాన్లో ఏది సాటిస్ఫై అవుతుందని అడిగాడు మనకి ఇక్కడ. ఓకేనా. సో ఇప్పుడు చెప్పండి ఆన్సర్. సో దీన్ని సాల్వ్ చేయాలి మనం ఇప్పుడు. ఓకే, ఎస్. రైట్, చూద్దాం ఒకసారి. సో ఒకసారి మరి ఇక్కడ చూస్తే ఫస్ట్ అండ్ లాస్ట్ వచ్చేసి చిన్న చిన్న నెంబర్లు ఉన్నాయి. ఇది కామన్ అన్న. ఓకేనా.
సో 4, 21, 33 ఉంది ఇక్కడ. 33 అనా ఎక్కువ నెంబరా? హా 33. ఓకే రైట్. ఒకసారి మరి ఇక్కడ చూస్తే మనం 4 + 21 వచ్చేసి 25, ఇక్కడ 33 ఉందంటే 8 యాడ్ చేద్దాం. సో 33 వచ్చింది. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ 121 వచ్చింది, ప్లస్ 20 యాడ్ చేయాలి. ఓకే మరి ఇక్కడ 8 ఇక్కడ 20. ఓకే రైట్. చూడండి ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉందో 4 2s 8 నాన్న. సో 10 2s 20 యాడ్ చేస్తే 141 వచ్చింది. మరి ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్లో మనకి ఏది సాటిస్ఫై అవుతుందో ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ 2 యాడ్ చేయాలి. 13 + 45 = 58, ప్లస్ 13 × 26. సో ఫస్ట్ డిజిట్ 4 వస్తుంది కాబట్టి ఇది కాదు. సో నెక్స్ట్ చూస్తే 78 ప్లస్ 25, సారీ 25 × 50. సో 8 12 128 సాటిస్ఫైడ్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అన్న. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో మనకిది ప్రజెంట్ ఎక్కువగా అడుగుతున్నటువంటి ట్రెండ్ ఇది. ఓకే సో దీంట్లో పాటుగా ఇంకా వేరే కూడా ఒక ట్రెండ్ ఉంది మనకు. సో అది మీ అందరికీ తెలిసిందే ఏ విధంగా మనకు అడుగుతున్నాడని. రైట్, సిరీస్ ఇచ్చాడు ఇక్కడ. రైట్ 1 6 24 81 255. ఒకసారి మీరు ఇక్కడ నెంబర్లు అబ్జర్వ్ చేస్తే చిన్న ఒకేసారి ఏమైందంటే ఒకేసారి ఇంక్రీజ్ అయింది ఇక్కడ. ఓకేనా 1 6 24 81 255 అంటే మళ్ళీ ఒకసారి ఆప్షన్లు కూడా చూస్తే 100స్లో ఉన్నాయి. అంటే ఇక్కడ కంపల్సరీగా ఏం జరిగినట్టు అంటే మనకు మల్టిప్లికేషన్ కానీ, మల్టిప్లికేషన్ ప్లస్ ఎడిషన్ కానీ, లేదా మల్టిప్లికేషన్ ప్లస్ మైనస్ కానీ జరిగి ఉండొచ్చు అక్కడ. మరి గ్యాప్ తీసుకోవడానికి ఇక్కడ మనకు ఆప్షన్ లేదు ఇక్కడ, ఎందుకంటే నెంబర్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అయ్యాయి. ఒకవేళ ఆప్షన్ గ్యాప్ తో తీసుకొని వెళ్ళినా సరే మనకు ఆన్సర్ అనేది రావచ్చు. ఓకే వెరీ గుడ్. 33 21 + 4 + 8 33. వెరీ గుడ్. చేయాలి, ఆన్సర్ చేయాలి. సో మనకి ఏ విధంగా మనకి ఇస్తున్నాడు ఇక్కడ. ఓకేనా? ఓకే చూద్దాం ఒకసారి. రైట్, నెంబర్లు ఇక్కడ 1 1 6 24 81 255 డాష్. ఇప్పుడు ఇది ఇచ్చాడు మనకు. ఓకేనా? మరి ఒకసారి చూస్తే ఇక్కడ గ్యాప్ తీసారనుకోండి. సో 5 18 చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఇంకొక డిజిట్ కూడా మనకు ఒకసారి మల్టిప్లికేషన్ ప్రకారం ఆలోచిస్తే 1 3s 3 + 3. సో 6 3 18 ప్లస్ 8 ఓకే 6 ప్లస్ 6 వచ్చింది చూడు. సో 1 3s 3 + 3 6. సో 6 3s 18 ప్లస్ 6 is 24 × 3. ఇంటూ 3 చేస్తే 24 × 3 3 4 12 72 ప్లస్ 9. ఓకే సో ప్లస్ 9. సో ఇంటూ 3 ప్లస్ 12. సో ఇంటూ 3 ప్లస్ 15 చేసామనుకున్నా. సో 3 5 255 × 3. సో 3 5 15 3 5 15 16 3 6 7 765 ప్లస్ 15 780. 780 అనేది నా ఆన్సర్. ఎస్ వెరీ గుడ్. ఓబిటో వెరీ గుడ్ అమ్మా. అండ్ పూజ లక్ష్మణ్ ఎస్ వెరీ గుడ్. నెక్స్ట్ వన్, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు ఇక్కడ. క్రింది సంఖ్య మరియు గుర్తులను శ్రేణి చూసి ఇచ్చిన ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. అన్ని సంఖ్యలను ఒకే అంకెలతో కూడినవి. గణన కేవలం ఎడమవైపు నుండి కుడివైపు మాత్రమే చేయాలి. రైట్, ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఒక శ్రేణి నుండి అన్ని గుర్తులను మరియు అన్ని సరి సంఖ్యలను తొలగిస్తే కుడి చివర నుంచి 4వది ఏమవుతుందంట. సో అన్ని సింబల్స్ మరియు సరి సంఖ్యల్ని తీసేసేయాలంట. సో ఓకేనా,
సింబల్స్ మరియు సరి సంఖ్యలను పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనకు కుడివైపు నుంచి 4వది ఏమవుతుందని అడిగాడు నన్ను ఇక్కడ. సో కుడివైపు నుంచి 4వది ఏమవుతుంది? ఓకే, చేయాలి స్పీడ్గా. ఆప్షన్ 3 వీడియోని లైక్ చేయాలన్నా. సో వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయాలి. రైట్, చూద్దాం ఒకసారి. కుడివైపు నుంచి 4వ స్థానంలో ఎవరున్నారని అడిగాడు మనకు. సో కుడివైపు నుంచి 4వ స్థానం అంటే సింబలు మరియు ఈవెన్ నెంబర్స్ తీసేసేలా. సింబలు ఇవి కంటూ కౌంట్ చేయము 1 2 3 4 అంటే నా ఆన్సర్ 3 అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఎస్, వెరీ గుడ్. ఓకేనా? రైట్. సో ఏం అడిగాడో దాన్ని మాత్రమే తీసుకుందాం. సో 1 2 3 4. ఓకే, సో ఏవైతే మనకు వద్దో దాన్ని పక్కన పెట్టేద్దాం. మనకి ఏదైతే కావాలో దాన్ని తీసుకుంటే సరిపోతుంది. రైట్, బ్లడ్ రిలేషన్. ఓకేనా? సో బ్లడ్ రిలేషన్ రావడం జరిగింది ఇక్కడ. సో బ్లడ్ రిలేషన్ సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ వచ్చిందన్న. చెప్పండి. ఒక ఫోటోను చూపిస్తూ డేవిడ్ ఇలా అన్నాడంట. సో దీన్ని మనం షార్ట్ వేలో ఏ విధంగా చేయొచ్చు అని నేను ఆల్రెడీ మీకు చెప్పాను, షార్ట్ కట్ అనేది. ఓకే, సో డైరెక్ట్గా మనం సెకండ్స్లో ఆన్సర్ చెప్పొచ్చు అండి. ఓకేనా? సో డేవిడ్ ఇలా అన్నాడు. ఫోటోలో ఉన్న వ్యక్తి అమ్మాయిని చూపిస్తూ నా సోదరుని ఏకైక సోదరుని కుమార్తె అంట. అయితే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి డేవిడ్కి ఏమవుతుంది? ఫోటోలో ఉన్న అమ్మాయి డేవిడ్కి ఏమవుతుంది? డాటర్. వెరీ గుడ్. ఎస్, రైట్. చూద్దాం ఒకసారి. సో తెలుగులో వాళ్ళైతే మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో నా, నీ, మా, మీ ఈ 4 లెటర్లు గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ అయిపోతుంది. మరి ఇక్కడ ఎక్కడైనా సరే ఈ 4 లెటర్లు ఒకటి ఇస్తాడన్నా దాన్ని గుర్తుపెట్టుకోవాలి. దానికంటే ముందు ఏంటంటే ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? డేవిడ్ మాట్లాడుతున్నాడు కాబట్టి సో డేవిడ్ తీసుకుందాం. సో డేవిడ్ ఏమన్నాడంటే నా సోదరుని యొక్క ఏకైక సోదరుడు. ఏకైక సోదరుడు అంటే ఎవరు మరి? డాటర్. ఇతనే కదా, డేవిడే కదా. సో తర్వాత ఇప్పుడు దానికంటే ముందుకు రావాలి. సోదరుని కుమార్తె, ఇతని యొక్క కుమార్తె అంటే ఎవరు? ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి. అయితే మరి ఇప్పుడు ఏమడిగాడు? ఈ అమ్మాయి డేవిడ్కి ఏమవుతుంది? డాటర్ అవుతుంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఎస్, వెరీ గుడ్. ఓకేనా? సో ఈజీ క్వశ్చన్లు ఇవి. చాలామంది ఏం చేస్తారంటే ఇలా ఫోటోగ్రాఫ్ రాగానే ఇబ్బంది పడిపోతూ ఉంటారు. లేదు ఇంగ్లీష్ వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి చూడండి. ఇక్కడ మాట్లాడేది ఎవరో దాని ప్రకారంగా పెట్టుకోండి. ఏమీ లేదు, మై అనే వర్డ్ దగ్గర స్టార్ట్ చేయాలి. మై అనే వర్డ్ ఎక్కడ ఉంది? ఇక్కడ. సో మై అనేది ఎవరమ్మ ఇక్కడ అంటే డేవిడ్. సో డేవిడ్ ఏమంటున్నాడంటే మై బ్రదర్, నా బ్రదర్ యొక్క ఓన్లీ బ్రదర్. ఎవరు? నా బ్రదర్ యొక్క ఓన్లీ బ్రదర్ నేనే అవుతా. దానికంటే బిఫోర్ డాటర్, మరి నా బ్రదర్ యొక్క ఓన్లీ బ్రదర్ నేను, నా యొక్క కూతురు నాకేమవుతుంది? మరి కూతురే అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ నాన్న. రైట్, ఇది చెప్పాలి ఆన్సర్. ఓకే, రైట్, వెరీ గుడ్. సో దీని ఆన్సర్ చేయండి, స్పీడ్గా చెప్పేసండి. ఇచ్చిన క్వశ్చన్ని చూడాలి ఫస్ట్. ఓకేనా? సో దాన్ని బేస్ చేసుకొని మన ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది ఇప్పుడు. రైట్. సో ఫస్ట్ ఎల్పిఆర్ ఇచ్చాడు, పిఎస్వి. ఎస్. సో ఇప్పుడు ఆప్షన్ 2 చెక్ చేసుకుంటే ఇక్కడ హెచ్ఎన్టి, ఇక్కడ టియుటి. ఓకే, రైట్. సో 8 + 4 ఇది 12 అంటే +4 వస్తుంది. సో 14 2 అంటే +2 వస్తుంది. సో 20 + 18 అంటే 20 - 2 వస్తుంది. అంటే 4 +4 -2 -2. ఇక్కడ కూడా చూద్దాం. +4 సరిపోయింది. సో 19 + 2 21 +2 సరిపోయింది. సో 22 - 2 అంటే సరిపోయింది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్న. సో డైరెక్ట్గా వచ్చేసింది, మొత్తం చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, రైట్. ఒక వస్తువు ధర 20% పెంచబడింది మరియు ఆ తర్వాత వరుసగా
5% చొప్పున 2 తగ్గింపులు ఇవ్వబడ్డాయి. 5% చొప్పున 2 తగ్గింపులు ఇవ్వబడ్డాయి. అయితే ఆ వస్తువు యొక్క అమ్మకపు ధర ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ. ఆ వస్తువు యొక్క అమ్మకపు ధర ఎంత? ఓకేనా. సో ఆ వస్తువు యొక్క అమ్మకపు ధర ఎంత అని అడుగుతున్నాడు. సో 2 వరుసగా మొత్తం 3 డిస్కౌంట్లు ఇచ్చాడు అక్కడ. ఈ 3 డిస్కౌంట్లు ఇచ్చిన తర్వాత కూడా తన యొక్క అమ్మకపు ధర ఎంత అని అడుగుతున్నాను నన్ను ఇక్కడ. ఎస్ చేయాలి. ఆప్షన్ 1 శైలు. వెరీ గుడ్ శైలు. ఓకే చూద్దాం ఒకసారి. సో నాకు ఏది తెలియకపోతే ఏమనుకుందామంటే 100% నాన్న. సో ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చాడు, సారీ దీన్ని 20% పెంచాడంట, అంటే 120 చేశాడు. తర్వాత ఏం చేశాడంటే 5 వరుస డిస్కౌంట్లు ఇచ్చాడు. 2 వరుస డిస్కౌంట్లు ఇచ్చాడు. ఇప్పుడు ఏమవుతుంది మరి? 100కి 100 క్యాన్సల్, ఒక 0కి ఒక 0 క్యాన్సల్. ఓకే రైట్. 1995 కదా. సో 95 స్క్వేర్ ఏంటంటే 5 5లు 25 ప్లస్ 9 తర్వాత ఉండే నెంబర్ 10 19ల 90. సో 95 స్క్వేర్ ఎంత? 9025. మరి ఇంటూ 12 ఉంది కదా ఇంకా నా దగ్గర 9025 నన్న. సో ఇంటూ 12 అంతేనా? రైట్. సో 12 5లు 60. సో 12 2లు 24 ప్లస్ 2 30. సో 12 9లు 108 బై 3 zeros ఉన్నాయి, 1 3 zeros. మరి 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకు 108.3 వస్తుంది. సో ఆన్సర్ నాకు ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకే ఎస్ వెరీ గుడ్. సో 8.3 అనేది కరెక్ట్ ఆన్సర్. రైట్. ఒక సంఖ్య యొక్క 20%కి 96 కలిపితే, ఒక సంఖ్య యొక్క 20%కి 96 కలిపితే ఫలితం 225 వస్తుందంట. అయితే ఆ సంఖ్య ఏదైనా అడుగుతున్నాడు ఇక్కడ. ఆ సంఖ్య ఏదైనా అడుగుతున్నాడు. ఎస్ వెరీ గుడ్. ఓకే సార్. చేయాలి ఆన్సర్ స్పీడ్గా. ఓకే రైట్. చూడు. సో ఫస్ట్ ఒక సంఖ్య మనకు తెలియదు కాబట్టి దానికి 20% పెంచిన తర్వాత సో దీంతో పాటుగా ఒక 96 కలిపాడంట. సో కలిపితే ఫలితం 225 వచ్చింది. ఓకేనా. సో 21 25లు సో 96 x ఈక్వల్స్ టు ఈ 5 ఎక్కంతో మనం ప్రొడక్ట్ చేయొచ్చు, లేదనుకుంటే ఇలా వదిలేద్దాం. సో x ఈక్వల్స్ టు ఇది అటు పోతే ఏమొస్తుంది అంటే మైనస్. సో 225 మైనస్ 96. సో డిఫరెన్స్ ఎంతంటే మనకి ఇక్కడ 9 1 ప్లస్ 1 2. సో 129. సో 129 ఇంటూ 5 129 ఇంటూ 5. సో 5 9 45, 5 2 10 ప్లస్ 4 14, 5 1 5 ప్లస్ 1 6. సో 645. 645 అనేది మన ఆన్సర్. 700. ఓకే హాస్ వెరీ గుడ్. 700 ఎందుకు వచ్చింది? యశ్వంత్. ఓకే మరి దీన్ని సాల్వ్ కాకుండా వేరేలా కూడా చేయొచ్చు మనం. సో ఒక సంఖ్య కలిపాడు, అది ఏమైందంటే ఇక్కడ 225 అయింది. అంటే మనకి ఇక్కడ చూద్దాం
సో 80% అనేది మనకు డిఫరెన్స్ తీసేస్తే అయిపోయింది కదా, ఓకేనా. సో డిఫరెన్స్ ఎంత అంటే 129 అన్న, 129. సో మరి నాకు కావాల్సింది 100% ఎంత. సో 20% అనేది 129 అయితే 100% ఏమవుతుంది. సో 21లో 25లో సో 129 × 5 ఏమవుతుంది మరి ఇక్కడ అంటే 645 అనేది మన ఆన్సర్. ఓకే, గుడ్ ఈవినింగ్ రాకేష్. ఎస్, ఓకే రైట్, థ్యాంక్ యూ నాన్న. సో ప్రతిరోజు లైవ్లో జాయిన్ అవ్వండి. సో మనం ఇంకా గ్రూప్ డి అనేది మనకు ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది కదా. సో ఇంకోటి ఏంటంటే మనకు ఎగ్జామ్ అనేది ఇంకా ఎవరికి ఉందో వాళ్ళందరూ కూడా సిటీ చూసుకోండి. సో ఈరోజు కూడా ఇవ్వడం జరిగింది. కొంతమందికి ఎగ్జామ్స్ అవ్వలేదు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకి. సో వాళ్ళు అందరూ కూడా బాగా ఇంకా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే సైన్స్ అనేది ఫోకస్ చేయండి అన్న. సో సైన్స్ మీద ఎందుకు అంటున్నానంటే, సో ఆల్రెడీ ఇన్ని వరకు మనకు జరిగాయి కాబట్టి షిఫ్ట్లు అనేవి, ఆ షిఫ్ట్స్ అనేవి మనం తీసుకుంటే అవే సైన్స్ పేపర్లు మనం ఒక్కొక్కటి ఆప్షన్లు కూడా అనాలిసిస్ చేయడం వల్ల సో నెక్స్ట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మనం చేయడానికి వీలుగా ఉంటుంది. ఓకేనా, ఓకే ఓబిటో రైట్ అమ్మా, ఒక్క నిమిషం. ఓకేనా, సో చూడండి. ఓకే రైట్, చూడు ఇక్కడ. సో ఏమడిగాడంటే, సో 2 పైపులు ఉన్నాయి నాన్న. ఏ అనే పైపు 36 నిమిషాలు, బి అనే పైపు 48 నిమిషాల్లో నింపగలవు. అయితే ఇప్పుడు ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఎంతంటే మనకు 144. సో 36 4 48 3. ఓకేనా. సో 36 మనకి ఎల్సిఎం కట్టినాక యూనిట్స్ అనేవి రావడం జరిగింది. ఓకేనా. సో మరి ఇక్కడ కొంత సమయం తర్వాత బి ఆగిపోయాడు. అప్పుడు ట్యాంకు అరగంటలో నిండిపోతుందంట. చివరిగా బి ఆగిపోవడం వలన ఈ అర ట్యాంకులో నిండిపోతుంది. అంటే అరగంట అంటే 30 నిమిషాలే కదా. సో ప్రతి 30 నిమిషాలకు మరి బి ఆగిపోతే మరి అరగంట కూడా ఎవరు చేస్తూ ఉన్నారు? ఏనే కదా. సో అరగంట ఎవరు చేశారు? ఏ. కాబట్టి మొత్తం తను 120 యూనిట్లు అనేది కంప్లీట్ చేస్తూ ఉన్నాడు. సో మొత్తం యూనిట్లే 144 నాన్న. సో అందులో బి ఒక్కడ ఆల్రెడీ 120 తీసాడు కాబట్టి ఇంకా వాడి దగ్గర 24 యూనిట్లు ఉంటాయి. ఇంత 24 యూనిట్లు ఉంటాయి. అప్పుడు బి అనే పర్సన్ ఇక్కడ మనకు అడిగింది, బి ఎంత సమయం తర్వాత ఆగిపోయాడు. ఓకేనా. సో 3 ఎన్నిసార్లు అంటే 8 నిమిషాలు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎస్ వెరీ గుడ్. శృతి ఎగ్జామ్ ఇంకా రాలేదా? వచ్చేస్తుంది నాన్న. ఇంకా ఏమో మనకు సంక్రాంతి ఉంది కదా. సంక్రాంతిలో మనకు ఐ థింక్ 14, 15, 16, 17 ఎగ్జామ్స్ ఉన్నట్టు ఉన్నాయి. సో ఈ రోజుల్లో ఏదో ఒక రోజులో మనకి ఎగ్జామ్ అనేది పడిపోతుంది. ఓకే సార్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. పైప్స్ అండ్ అడుగుతున్నాం కదా. రైట్. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే అప్ స్ట్రీమ్ మరియు డౌన్ స్ట్రీమ్ ఇచ్చాడు. సో అప్ స్ట్రీమ్ మరియు డౌన్ స్ట్రీమ్. సో అప్ స్ట్రీమ్ ఏమి ఇచ్చాడంటే మనకు 50 కిలోమీటర్లు ఇచ్చాడు నాన్న. సో 3 - VU. ఓకేనా, 3 - VU. ఓకేనా, ఎస్. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే డౌన్ స్ట్రీమ్ ఇచ్చాడు మనకి. డౌన్ స్ట్రీము 50 ఎంత ఇచ్చాడు మనకి? అది కూడా 50 ప్లస్ కదా. ఇది డౌన్ స్ట్రీమ్ అంటే
అప్పర్ స్ట్రీమ్ అంటే మైనస్ వస్తుంది, డౌన్ స్ట్రీమ్ ప్లస్ వస్తుంది. ఓకేనా? సో 50/3 - v 50/3 + v. సో దీన్ని మనం సాల్వ్ చేసే మనకి ఇప్పుడు సో మనకు అక్కడ టైం కూడా ఇవ్వడం జరిగింది. ఏంటది? సో 50/3 - v = 50/3 + v. ఓకే, సో మనకు అక్కడ ఏమి ఇచ్చాడంటే దీని టైం వచ్చేసి దీని టైంకి రెండింతలు. సో దీన్ని ఇప్పుడు చేశారనుకో, సో 50/3 - v = 100/3 + v. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దే, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఇప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 50 × 3 + v = 100 × 3 - v. సో 51 * 52. సో 3 + v = 6 - 2v. ఆ 2 ఇటువైపు వస్తే మనకు 3v అవుతుంది ఇక్కడ. సో ఇది కూడా 6 అవుతుంది. దాని v = ఎంతనంటే 1 అనేది రావడం జరిగింది. v ఎంత? 1 అనేది వచ్చింది మనకి ఇక్కడ. మరి నాకు కావాల్సింది ఏంటంటే ఆల్రెడీ స్టార్టింగ్లో ఉంది కదా, సో డౌన్ స్ట్రీమ్ ఎంత మరి? v = 1 వచ్చింది ఆల్రెడీ. మరి ఇది 3 కిలోమీటర్లు కదా. సో 3 + 1 ఎంత అవుతుంది? 4 కిలోమీటర్లు. సో 3 + 1 ఎంత? ఇది సొల్యూషన్ అమ్మ. సో సొల్యూషన్ మనకు అవసరం లేదు. ఓకే, సో డైరెక్ట్గా కూడా అదే మీకు చెప్పాను, మీకు అర్థం కాల. ఓకేనా? ఎస్, వెరీ గుడ్. బాయ్. నా ఎగ్జామ్ డేట్ టుమారో సార్. ఆల్ ది బెస్ట్ నా అంకిత్. ఓకే, రైట్, వెరీ గుడ్. క్లియర్ అయింది కదా? ఎస్, థ్యాంక్ యూ.